నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. నేను మీ రామచంద్ర. దేశ స్వాతంత్రం కోసం అశువులు బాసిన అమరవీరుల త్యాగాలను జాతి ఎన్నటికీ మర్చిపోలేదని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా అన్నారు. ఈ మేరకు స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని నగరంలో ఏర్పాటు చేసిన మోటారు బైక్ ర్యాలీని ఆయన ప్రారంభించారు. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కర్నూలు నగరంలోని రాజ్విహార్ నుంచి ఏ క్యాంపులోని ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సర్కిల్ వరకు నిర్వహించిన తిరంగా బైక్ ర్యాలీని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ గుప్తా ప్రారంభించారు. అనంతరం ఆయన స్వయంగా ర్యాలీలో పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఉత్సాహంగా పాల్గొని జాతీయ జెండాతో ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ అనంతరం ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విగ్రహానికి మంత్రి టీజీ భరత్ పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ స్వాతంత్రం కోసం ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాడిన మహనీయుల త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని పిలుపునిచ్చారు. దేశ సరిహద్దుల్లో సైనికులు తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా విధులు నిర్వర్తిస్తూ దేశ ప్రజలకు రక్షణగా నిలుస్తున్నారని మంత్రి అన్నారు. కుల, మత, ప్రాంత భేదాలు లేకుండా ప్రతి ఒక్కరికి జవాన్లు రక్షణ కల్పిస్తున్నారని పేర్కొన్నారు. వారి సేవలు, త్యాగాలు దేశ ప్రజలందరికీ స్ఫూర్తిదాయకమన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం ఐక్యంగా ముందుకు సాగుతోందని మంత్రి టీజీ భరత్ తెలిపారు. దేశ సమగ్రత, ఐక్యతను కాపాడుకుంటూ అభివృద్ధి పథంలో ముందుకు సాగేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని ఆయన పిలుపునిచ్చారు. ఇండిపెండెన్స్ డే మనకు వచ్చి 1947లో మీకు తెలుసు, బార్డర్స్ లో మన మిలిటరీ వాళ్ళు ఎంత కాపాడుతున్నారో ప్రతి ఒక్కరికి కూడా బాధ్యత. మన దేశం, మన రాష్ట్రం, మన ఊరు అనేది మనలో ఉండాలా. ఎప్పటికప్పుడు మనం కూడా అంటే అలర్ట్గా ఉండడము, ఏమన్నా ఇష్యూస్ ఉంటే పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వడము, ఇవన్నీ చూసుకోవాలా. మన దేశం ఇంత బాగుంది, ఇంత అభివృద్ధి చెందుతా ఉందంటే ఒక నరేంద్ర మోడీ గారు లాంటి లీడర్ ఉండిన దానికే ఈరోజు అంత అభివృద్ధి చెందుతూ ఉంది. ఈరోజు 1947 తర్వాత 2047కి ఎన్నో టార్గెట్స్ పెట్టుకొని స్వర్ణ ఆంధ్రప్రదేశ్ అని 2047కి మన చంద్రబాబు గారు చెప్తున్నారు 2.3 ట్రిలియన్ ఎకానమిక్ గ్రోత్ కావాలని. ఈరోజు పెద్ద ఎత్తున యూత్, జెన్జీ వాళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేసిన దానికి వాళ్ళకు కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుతున్నా. ఒక పిలుపు మేరకు ఈరోజు ఇట్లా ఉంటుంది. మన దేశం, మన రాష్ట్రం, మన ఊరు, మన వాళ్ళు అనే పిలుపుకి రావడము, ఇండిపెండెన్స్ డే ఫ్లాగ్ని తీసుకొని అందరు పార్టిసిపేట్ చేయడం, వాళ్ళందరికీ యూత్కి అందరికి కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుతున్నా. ఫ్రీడమ్ ఫైటర్స్ ఎంతో త్యాగం చేసి మనకు మన ఇండియా వాపస్ రావడం జరిగింది. సో ఫ్రీడమ్ ఫైటర్స్ని ఎప్పుడప్పుడు తలుచుకోవడము, వాళ్ళల్లో పాజిటివ్ థింగ్స్ ఏం చేశారు మన దేశంకి, అట్లాంటి స్ఫూర్తి తీసుకొని మనం కూడా ఎప్పటికప్పుడు వాట్ ఎవర్ ఈజ్ బెస్ట్ మనం కూడా లైఫ్లో చేస్తూ ఉండాలా. అప్పుడే మనకు కూడా విలువలు అవి ఉంటాయి. ఎందుకంటే గుర్తిస్తారు. మనమే అనుకొని మనమే బాగుంటే బాగుండదు, అందరూ బాగుంటే ఆ దాంట్లో మనం కూడా ఉంటే అందరూ బాగున్నప్పుడు బాగుంటేనే అదే లోకం కానీ, ఆ దేశం కానీ, ఆ ఊరు కానీ ఉన్నట్లు. సో అందరూ హ్యాపీగా ఇండిపెండెన్స్ డే జరుపుకుంటున్నాము. మన దేశం కూడా బాగా ప్రొటెక్ట్ అయ్యి ఉంది అందరు మోడీ గారి లీడర్షిప్లో. సో హ్యాపీ. మిలిటరీ వాళ్ళు కూడా ఎప్పుడు ఎక్కడ పోయినా వాళ్ళు వేరే ఏం చెప్పరు. నేను ఎప్పుడో ఎన్నోసార్లు మిలిటరీ వాళ్ళని కలుస్తాయి, మేరా బెహన్, మేరా బ్రదర్ అని చెప్తుంటారు అనమాట. వాళ్ళు ఎవరు వాళ్ళ అపోజిట్ అంటే ఓన్లీ పాకిస్తాన్. మిగతా ఇక్కడ ఇండియాలో ఉండే వాళ్ళందరూ కూడా అందరూ వాళ్ళ అనుకుంటారు. సో వాళ్ళకి నిజంగా సెల్యూట్ చెప్తున్నా. ఇంత హ్యాపీగా మన బార్డర్ని ప్రొటెక్ట్ చేస్తూ ఇంత బాగా మనం హ్యాపీగా ఉండేదానికి మెయిన్ రీజన్ ఈజ్ బికాస్ ఆఫ్ మిలిటరీ. వాళ్ళకి ప్రత్యేకించి ఐ థింక్ సెల్యూట్ చెప్తూ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు చెప్తున్నా. థ్యాంక్ యూ. జై హింద్. నగరంలో ఎన్నో కార్పొరేట్ జ్యువెలరీ షాపులు ఏర్పాటు చేసినప్పటికీ డివిఆర్ డైమండ్స్ నమ్మకమైన సేవల ద్వారా వ్యాపారంలో వృద్ధి చెందడం అభినందనీయమని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా అన్నారు. ఈ మేరకు నగరంలోని హోటల్ మౌరియన్ కాంప్లెక్స్ లో ఏర్పాటు చేసిన డివిఆర్ డైమండ్స్ ఎగ్జిబిషన్ కమ్ సేల్స్ ను ఆయన ప్రారంభించారు. హోటల్ మౌరియన్ కాంప్లెక్స్ లో ఏర్పాటు చేసిన డివిఆర్ డైమండ్స్ ఎగ్జిబిషన్ కమ్ సేల్స్ ను రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ గుప్తా ప్రారంభించారు.
అనంతరం జరిగిన జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఎగ్జిబిషన్లో ఏర్పాటు చేసిన ఆభరణాలను ఆయన పరిశీలించారు. ఈ కార్యక్రమంలో డివిఆర్ డైమండ్స్ అధినేతలు డివి రమణ, జగదీష్ గుప్తా, రాము, విశ్వ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీజీ భరత్ గుప్తా మాట్లాడుతూ దశాబ్దాలుగా వినియోగదారులకు నమ్మకమైన సేవలు అందించడం ద్వారా డివిఆర్ డైమండ్స్ వ్యాపారపరంగా అభివృద్ధి చెందడం అభినందనీయమన్నారు. కర్నూలు నగరంలో కార్పొరేట్ నగరాల స్థాయిలో బ్రాండెడ్ గోల్డ్ అండ్ డైమండ్ జ్యువెలరీ షోరూములు ఏర్పాటు చేసినప్పటికీ డివిఆర్ డైమండ్స్ మాత్రం తన ప్రత్యేకతను నిలుపుకొని ముందుకు సాగటం అభినందనీయమన్నారు. కేవలం మౌత్ పబ్లిసిటీ ద్వారానే డివిఆర్ డైమండ్స్ వ్యాపారంలో కార్పొరేట్ సంస్థలకు ధీటుగా ముందుకు సాగుతోందన్నారు. ఏ వ్యాపారంలో అభివృద్ధి చెందాలన్నా కస్టమర్లకు నమ్మకం, నాణ్యమైన సేవలు అందించడమే ముఖ్యమని తెలిపారు. తమ వినియోగదారుల కోసం డివిఆర్ డైమండ్స్ యాప్ను ఏర్పాటు చేయడం ద్వారా వినియోగదారులకు మరింత సేవలు అందిస్తోందని తెలిపారు. బంగారం ధరలు విపరీతంగా పెరిగిన నేపథ్యంలో తక్కువ బరువుతో ఉన్న ఆభరణాలను తయారు చేయడం ద్వారా డివిఆర్ డైమండ్స్ వినియోగదారులకు మరింత చేరువ అవుతోందని తెలిపారు. డివిఆర్ డైమండ్స్ సంస్థ వ్యాపారపరంగా మరిన్ని బ్రాండ్లు ఏర్పాటు చేసి వృద్ధిలోకి రావాలని ఆయన ఆకాంక్షించారు. అనంతరం డివిఆర్ డైమండ్స్ యజమానులు డివి రమణ, జగదీష్ గుప్తా, విశ్వ మాట్లాడుతూ తమ సంస్థ ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ను మంత్రి టీజీ భరత్ గుప్తా ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. తమ వినియోగదారులకు ఎప్పటికప్పుడు అధునాతన డిజైన్లతో కూడిన ఆభరణాలను తాము అందుబాటులోకి తేవటం ద్వారా తమ వ్యాపార ప్రస్థానాన్ని విజయవంతంగా కొనసాగిస్తున్నామని వారు తెలిపారు. భవిష్యత్తులో కూడా తమ కస్టమర్లకు మెరుగైన సేవలు అందించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని వారు తెలిపారు. హాయ్ అండి అందరికీ. డివిఆర్ డైమండ్స్ ఇప్పుడు మన షాప్లోనే కాకుండా మన మొరైన్ ఎగ్జిబిషన్లో కూడా వచ్చేసినాం. మన భరత్ అంకుల్, మన మినిస్టర్ గారు ఓపెన్ చేసినారు. సో 25 years నుంచి మా డాడీ వాళ్ళ దగ్గర నుంచి స్టార్ట్ అయిన ఈ బిజినెస్ని మరీ ఎంతగా మరి ముందుగా అందరికీ ఇంకా బాగా తీసుకుపోవాలని మా వంతు ప్రయత్నం మేము చేస్తున్నాము. సో ప్రతి ఒక్కరు వచ్చి అందరూ చూసి కొనకపోయినా ఆదరించి దీవించి మళ్ళీ ఎప్పుడైనా కొనాలా, ప్లస్ ఇప్పుడు రేట్ల విధానంగా అన్నీ తీసుకోవాలని చెప్పి ఆలోచిస్తున్నాను. అందరికన్నా ది బెస్ట్ రేట్ మేము ప్రొవైడ్ చేస్తాము. బెస్ట్ డిజైన్స్ విత్ బెస్ట్ డిజైన్. ఈ ఎగ్జిబిషన్లో వచ్చేసి మనకి డైమండ్ జ్యువెలరీ, ల్యాబ్ గ్రౌండ్ జ్యువెలరీ, కుందన్ జ్యువెలరీ, లైట్ వెయిట్ జ్యువెలరీ, పోల్కి డైమండ్స్ అందరు లేడీస్కి ఎట్లా కావాలంటే అట్లా అఫోర్డబుల్ ప్రైస్కి మనం ఆఫర్ చేస్తున్నాము. సో అందరు వచ్చి ఒకసారి విజిట్ చేసి ఐటమ్ కొంటే బాగుంటుందని, దీవించిపోతే బాగుంటుందని అనిపిస్తుంది. ఈ 3 days 14, 15, 16 మనం ఎక్స్పోలో ఉంటుందండి. సో అందరు ఒకసారి విజిట్ చేయాలని కోరుకుంటున్నాం. యాక్చువల్గా మన రీసెంట్గా ఐఏజిఎస్ జరిగిందండి బాంబేలో. ఈజ్ ఇండియాలో బెస్ట్ ఎగ్జిబిషన్ అంటే వరల్డ్లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఎగ్జిబిషన్. ఐఏజిఎస్ అంటే ఇండియన్ ఇంటర్నేషనల్ జ్యువెలరీ షో. సో అక్కడ వచ్చిన లేటెస్ట్ కలెక్షన్స్ అన్నీ మన కర్నూలు ప్రజల కోసం మేము తీసుకొచ్చాము. సో ముందుగా అన్ని నెక్లెస్లో ఒక 100 grams, 120 grams ఉన్న నెక్లెస్ ఇప్పుడు 60 grams కంటే లైట్ వెయిట్కి, అంటే అఫోర్డబుల్ ప్రైజెస్కి, బికాస్ ఆఫ్ కాస్ట్ పెరిగినందుకు అఫోర్డబుల్ ప్రైజెస్ కోసం డిజైన్స్ అని వచ్చాయి. ఒకటేసారి అన్ని డిజైన్లు పెట్టలేము కాబట్టి ఇప్పుడు ఎగ్జిబిషన్ లాగా మీకు అందరికీ చూపెట్టడానికి తెచ్చాము. ఎందుకంటే దిస్ ఎ చేంజ్ ఇన్ ది అవర్ జ్యువెలరీ ఎగ్జిబిషన్. అంటే జ్యువెలరీ మా ఫీల్డ్లో చాలా చేంజెస్ వచ్చాయండి. అంటే ఏ విధంగా తీసుకున్నారంటే వడ్డానం అనుకోండి, వడ్డానం అప్పుడు 200 grams వచ్చేది, ఇప్పుడు అంతా 70 grams వస్తుంది. అంటే అఫోర్డబుల్, అంటే పెళ్ళికి ఖచ్చితంగా ఒక వడ్డానము, ఒక లాంగ్ నెక్లెస్, షార్ట్ నెక్లెస్ అన్నీ కలిపి ఒక 350 grams వస్తుంది. సో అట్లాంటివన్నీ పెట్టాము. సో పబ్లిక్ అంటే ప్రజలు వచ్చి ఒకసారి చూసి దాన్ని ఆస్వాదించి మీ డిజైన్స్ చూసి చెప్పాలని చూస్తున్నాను. యాక్సెప్ట్ చేసి ఇంకేమైనా ఉంటే మేము చెప్తే అవన్నీ అరేంజ్ చేస్తామండి. కర్నూలులో ఇప్పుడు బాంబేలో ఎప్పుడు రిలీజ్ అయితే నెక్స్ట్ డే కర్నూలుకి వచ్చేలాగా ప్లాన్ చేస్తున్నాము. సో రీసెంట్గా మేము ఒక యాప్ ఓపెన్ చేసామండి. దాంట్లో మీరు ఆన్లైన్ రేట్స్ వస్తాయి, డిజైన్స్ వస్తాయి, ప్రతి ఒక్కటి మీరు చూసుకోవచ్చు. సో డిజీ గోల్డ్ గాను మా దగ్గర ఉంది. సో ఫర్ దట్ వీ గెట్ సమ్ ఇంట్రెస్ట్ ఆన్ ది డిజీ గోల్డ్ ఆల్సో. సో న్యూ యూనిక్ కాన్సెప్ట్. అండ్ మీరు లోన్ కానీ తీసుకొచ్చి ఈఎంఐలో మేము జ్యువెలరీ ఇస్తాము. విత్ కోటక్ బ్యాంక్ వాళ్ళు మాకు సపోర్ట్ చేస్తారు, బ్యాంక్ వాళ్ళు టైప్ అయ్యాము. సో ఈ ఆపర్చునిటీ కానీ మీరు అవైల్ చేసుకోవచ్చు అండి. సో అదిగాక డిజైన్స్ ఇప్పుడు వచ్చే లేటెస్ట్ యూత్ కావాల్సిన డిజైన్స్ అన్నీ అండి ఒక 2 grams నుంచి మా దగ్గర అవైలబిలిటీ ఉందండి. ఇప్పుడు రీసెంట్గా మేము ల్యాబ్ గ్రౌండ్ డైమండ్స్ పెట్టాము మన వండర్ డైమండ్స్ వాళ్ళతో కలిసి. సో మీచ్ 1 carat నుంచి 2 carats ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్. సో వెరీ స్లీక్ డిజైన్స్ ఉంటాయండి, అంటే చూస్తూనే అట్రాక్ట్ అవుతారు. సో ఒక్కసారి అందరు వచ్చి చూసి ఆస్వాదిస్తే బాగుంటుందని చెప్పి తెలుగు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. 21 సంవత్సరం ముందట స్థాపించినటువంటి డివిఆర్ డైమండ్స్ సంస్థ
దినదినాభివృద్ధి చెందుతూ అందరి అభిమానాలు అందరితో ఈ విధంగా ఈరోజు ఈ స్టేజ్కి వచ్చాము మేము. దీంట్లో మాకు ఎందరూ సహాయ సహకారాలు చేశారు. ముఖ్యంగా కస్టమర్స్ ఎంతో నమ్మకంతో మా దగ్గర తీసుకొని పోవడము, అది సరుకు బాగున్నప్పుడు వాడు మళ్ళీ ఇది ఎట్లాంటి అడ్వర్టైజ్మెంట్ అనేది ఎంత పేపర్ ఉన్నా కూడా మౌత్ టు మౌత్ ఆ విధంగా కస్టమర్ చెప్తూ మా కస్టమర్స్ మాకు దేవుళ్ళుగా ఉంటూ ఎంతో వ్యాపారాన్ని ఇచ్చారు. వాళ్లకు తర్వాత ఎంతమంది చెప్పాను, నేను వ్యాపారం స్టార్ట్ చేసినప్పుడు మాకు బంధువు అనుకోండి, మిత్రువు, శ్రేయోభిలాషమైనటువంటి టీజీ వెంకటేష్ గారు, టీజీ భరత్ గారు, వీరి ఫ్యామిలీ అంతా మాకు మంచి సలహాలు ఇస్తూ ఎక్కడికక్కడ మాకు సలహాలు సహకారాలు ఇస్తూ ఈ విధంగా ఇంత ఇదిగా మేము రానీకి వాళ్ళు సహకారం అందించారు. అదేవిధంగా ముఖ్యంగా నేను మరొక్కసారి చెప్తున్నాను, మా కస్టమర్స్ మాకు ఏళ్ళు ఉన్నారంటే మేము మా దగ్గర అందరూ చెప్తుంటారు, అయ్యా డివిఆర్ డైమండ్స్లో ఎంతో చక్కని డిజైన్స్ ఉన్నాయి, చక్కనిగా ఉంది, మా లోగో కూడా మంచి క్వాలిటీ ఇవ్వాలి, నమ్మకం పెట్టుకోవాలి, సర్వీస్ ఇవ్వాలి. సర్వీస్ అనేది 10 రూపాయలు కానీ 10,000 కానీ ఈ ఒక్క మూడింటితోనే మా సంస్థ ఇంతగా వచ్చింది. అందరికి నమస్కారం. డివిఆర్ డైమండ్స్ రమణ అంకుల్, రాము గారు, జగ్గు గారు, తర్వాత విశ్వ, ఈ జనరేషన్. సో ఐఎమ్ సో హ్యాపీ అండి. నేను అంచెలుగా డివిఆర్ డైమండ్స్ గ్రోత్ చూడడం జరిగింది. ద బెస్ట్ పార్ట్ ఇప్పుడే అంకుల్ చెప్తున్నట్లు మౌత్ పబ్లిసిటీ, ఆర్ జగ్గు చెప్పినట్లు మౌత్ పబ్లిసిటీ వాజ్ ద బెస్ట్. వీళ్ళేం పెద్ద అడ్వర్టైజ్మెంట్స్ అవి కాదు. మౌత్ పబ్లిసిటీకి దిస్ ఇస్ వన్ ఆఫ్ ద గ్రేట్ ఎగ్జాంపుల్ ఆఫ్ అ బిజినెస్ బీయింగ్ వెరీ సక్సెస్ఫుల్ అనేది ఇది ఒక గ్రేట్ ఎగ్జాంపుల్. ఎందుకు చెప్తానంటే నేను ఎప్పుడు జగ్గు చెప్పేవాడిని, ఇన్ని షాప్స్ వస్తున్నాయి జగ్గు, ఏదంటే ఎన్ని ఇంకా 10 రాని, ఇంకొక 20 రాని, దే విల్ అండర్స్టాండ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ డివిఆర్ డైమండ్స్. మేము ఇచ్చే క్వాలిటీ అనుకోండి, మేము ఇచ్చే సర్వీస్ అనుకోండి, డిజైన్స్ అనుకోండి అని ఎప్పుడు చెప్పేవాడు. అండ్ ఐ థింక్ హీ హెస్ ప్రూవన్ ఇట్. ఎన్ని జ్యువెలరీ షోరూమ్స్, మెగా బిగ్ షోరూమ్స్, బ్రాండెడ్ షోరూమ్స్ వచ్చినా వచ్చేదానికట్టి ఇంకా ఎక్కువ బిజినెస్, ఇంకా ఎక్కువ టర్న్ ఓవర్ చేసుకుంటూ అంచెలుగా దే హ్యావ్ గ్రోన్ వెరీ వెల్. ద బెస్ట్ పార్ట్ ఈస్ గివింగ్ గ్రేట్ సర్వీస్ అనమాట. అంటే కస్టమర్లకి అదే చెప్తారు, అంకుల్ కూడా చెప్తా ఉండేది, కస్టమర్స్కి 10 రూపీస్ ఉన్నా, 1,00,000 ఉన్నా, 1,00,00,000 ఉన్నా, ద సర్వీస్ దే హ్యావ్ గివెన్ ఇస్ దే హ్యావ్ ఈక్వల్గా చూసుకోవడం వాజ్ ద గ్రేట్ యూఎస్పీ అనుకుంటా డివిఆర్ డైమండ్స్లో. సో ఐ థింక్ దే ఆర్ వెరీ వెరీ సక్సెస్ఫుల్. ఐ థింక్ ఫ్యూచర్ జన్ మన విశ్వ ఈజ్ గోన్ టు టేక్ ఇట్ టు నెక్స్ట్ లెవెల్. హోప్ఫుల్లీ ఆల్ ఓవర్ సౌత్ అన్ని చోట్ల బ్రాంచెస్ పెరగాలని ఆశిస్తున్నా. ఈరోజే చూసారు, టెక్నాలజీ ఈజ్ వన్ థింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అందుకని ఈరోజు యాప్ లాంచ్ చేయడం జరిగింది, డివిఆర్ డైమండ్స్ ది యాప్. అండ్ ప్రైజెస్ ఆర్ మోర్ విజిబుల్, రేట్స్ కానీ డిస్కౌంట్స్ కానీ ఇవన్నీ కూడా అంటే టెక్నాలజీ. ఎందుకంటే టెక్నాలజీ అన్ని దానిలలో ఎవ్రీబడి ఈజ్ యూజింగ్ టెక్నాలజీ. ఐ హోప్ దిస్ యాప్ విల్ హెల్ప్ దెమ్ టు గ్రో మచ్ బిగ్గర్. ఆన్లైన్లో సేల్స్ పెరిగేది కానీ ఇవన్నీ కూడా పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి ఈవెన్ నాకు ఇంకొక ఉదాహరణ అండి, నేను ఎన్నోసార్లు చూస్తుంటా డిజైన్స్, చాలామంది నాకు ఫీడ్బ్యాక్ ఎప్పుడు ఇచ్చినా డివిఆర్ డైమండ్స్లో యునిక్ డిజైన్స్ కంపేర్ టు ఎనీ అదర్ షోరూమ్స్ ఇన్ కర్నూల్ అనేది నాకు పర్సనల్గా ఫీడ్బ్యాక్ చాలామంది చెప్పడం జరిగింది. సో ఐ థింక్ దే హ్యావ్ ఎ వెరీ గ్రేట్ సక్సెస్ స్టోరీ అండ్ ఫ్యూచర్ ఆల్సో విల్ బీ బ్రైట్ ఫర్ దెమ్. ఈరోజు కూడా ఎగ్జిబిషన్ కర్నూల్లో మోరియన్లో పెట్టడం జరిగింది. ఇక్కడ కూడా ఇప్పుడే విశ్వ చెప్పినట్లు డిఫరెంట్ కాన్సెప్ట్స్, డిఫరెంట్ డిజైన్స్, డిఫరెంట్ వెరైటీస్ అన్నీ ఉంటాయి. కాబట్టి కర్నూలు ప్రజలు కూడా ఐ థింక్ కొనేదే కాకుండా అట్లీస్ట్ కమ్ అండ్ సీ, బికాస్ ఇవన్నీ మీకు రెగ్యులర్గా దొరకవు అనమాట. కళ్ళతో చూసేదానికి, వీడియోలో చూసేదానికి, యాప్లో చూసేదానికి దెర్ ఇస్ అ హ్యూజ్ డిఫరెన్స్. యూ షుడ్ టేక్ దిస్ ఆపర్చునిటీ అని కర్నూలు ప్రజలకి నేను చెప్తాను. థ్యాంక్ యూ. డివిఆర్ డైమండ్స్ సంస్థ తమ కస్టమర్లకు మరిన్ని సేవలు అందించడం ద్వారా వ్యాపారంలో మరింత విజయం సాధించాలని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ ఆకాంక్షించారు. ఈ మేరకు హోటల్ మౌరియన్ కాంప్లెక్స్ లో ఏర్పాటు చేసిన డివిఆర్ డైమండ్స్ ఎగ్జిబిషన్ కమ్ సేల్స్ ను ఆయన సందర్శించారు. హోటల్ మౌరియన్ కాంప్లెక్స్ లో ఏర్పాటు చేసిన డివిఆర్ డైమండ్స్ కమ్ సేల్స్ స్టాల్స్ ను రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన డివిఆర్ డైమండ్స్ అధినేతలు డివి రమణ, జగదీష్ గుప్తా, విశ్వ తదితరులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ డివిఆర్ డైమండ్స్ ఎగ్జిబిషన్ కమ్ సేల్స్లో ఉన్న ఆభరణాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కర్నూలు నగరంలో డివిఆర్ డైమండ్స్ సంస్థ కస్టమర్లకు మెరుగైన సేవలు అందిస్తూ వ్యాపారంలో విజయవంతంగా ముందుకు సాగటం అభినందనీయమన్నారు. వినియోగదారులకు నమ్మకమైన, నాణ్యమైన సేవలు అందించినప్పుడే ఏ వ్యాపారంలోనైనా విజయం సాధ్యపడుతుందన్నారు. కర్నూలు నగరంలో ఎన్నో కార్పొరేట్ సంస్థలు
గోల్డెన్, డైమండ్స్, జ్యువెలరీ స్టోర్స్ను ఏర్పాటు చేసినప్పటికీ డివిఆర్ డైమండ్స్ తన ఇమేజ్ను పెంచుకుంటూ వ్యాపారంలో అభివృద్ధి చెందటం ఆదర్శప్రాయమన్నారు. విద్యార్థుల్లో మత్తు పదార్థాలు సేవించి చేసే నేరాలకు పడే శిక్షల గురించి అవగాహన కల్పించేందుకు షార్ట్ ఫిల్మ్ రూపొందించడం అభినందనీయమని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా అన్నారు. ఈ మేరకు నగరంలోని తన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో షార్ట్ ఫిలిమ్స్ కు సంబంధించిన ప్రచార పోస్టర్ను ఆయన ఆవిష్కరించారు. హోటల్ మౌర్యయిన్ కాంప్లెక్స్ లో ఉన్న తన కార్యాలయంలో విద్యార్థులు చెడు అలవాట్లకు బానిసలు కాకుండా చూడటంతో పాటు ఒకవేళ చెడు అలవాట్లకు బానిసలై నేరాలు చేస్తే ఎలాంటి శిక్షలు పడతాయి అనే అంశంపై రూపొందించిన డెత్ పెనాల్టీ అనే షార్ట్ ఫిలిం ప్రచార పోస్టర్ను మంత్రి టీజీ భరత్ గుప్తా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల్లో చెడు అలవాట్లకు లోనై నేరాలు చేస్తే ఎలాంటి శిక్షలు పడతాయి అన్న అంశంపై అవగాహన పెంపొందించేందుకు ఇలాంటి షార్ట్ ఫిలిం రూపొందించడం అభినందనీయమన్నారు. ప్రస్తుతం సమాజంలో విద్యార్థులు మత్తు, మాదక ద్రవ్యాలకు అలవాటు పడటం వల్ల ఎన్నో నేరాలు జరుగుతున్నాయని, దీనివల్ల బాధితులతో పాటు నేరం చేసిన విద్యార్థులకు భవిష్యత్తు కూడా నాశనం అవుతోందన్నారు. విద్యార్థులు అలాంటి పరిస్థితులకు గురికాకుండా ఉండేందుకు వీరు చేస్తున్న ప్రయత్నం సఫలీకృతం కావాలని ఆయన ఆకాంక్షించారు. ఇప్పుడు టీచర్లకు రెస్పెక్ట్ వస్తలేదు. దాని తప్పు ఎవరనేది ఒక పేరెంట్స్ టీచర్ని తిట్టినప్పుడు పిల్లోని ఆలోచన ఎట్లయితే టీచర్ అనేది చిన్న చూపు అయిపోతుంది. అది గుడ్ విల్గా వెళ్ళాలనేది మా సబ్జెక్టు. దానికి డ్రగ్స్ బానిసై ఆ పిల్లోడు జైలుకి వెళ్ళి ఒక డెత్ పెనాల్టీ అంటే మరణ శిక్ష పడుతుంది. ఈ నా ఉద్దేశం ఏంటంటే ప్రతి గవర్నమెంట్ స్కూల్లో, ప్రతి స్కూల్లో ఇది మేము రిలీజ్ చేయబోతున్నాం సార్. నేను వచ్చేసి డ్యాన్స్ మాస్టర్ సార్. అదే మొత్తం ఈ 70,000 మందికి డ్యాన్స్ నేర్పించినాను. నా వర్క్ అయితే ఫుల్ సార్. మా జగన్ మేడం గారు ప్రొడ్యూసర్, మా అంతా యాక్టర్ సార్. కెమెరామ్యాన్ దుర్గా సార్. పెనాల్టీ అనే షార్ట్ మూవీ తీయడం జరిగింది. బేసిక్లీ పిల్లలు ఎట్లా ఉండాలా, హౌ టు గ్రో ఇన్ లైఫ్, చదువుకి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలా, సో ఇట్లా డ్రగ్స్, ఈ గంజాయిలు ఇట్లాంటివి అయితే ఏం పడుతుంది, డెత్ పెనాల్టీ అనేది వస్తుంది అనే ఉద్దేశంతో ఐ థింక్ స్మాల్ షార్ట్ మూవీ తీయడం జరిగింది. ఐ థింక్ ఇట్ ఈస్ అ మెసేజ్ టు ద సొసైటీ. సో అందరూ కూడా పిల్లలతో చూపిస్తే వాళ్ళకు ఒక అవగాహన అనేది వస్తుందనే ఉద్దేశంతో దే ఆర్ డూయింగ్ దిస్ అండ్ ఇట్స్ అ గ్రేట్ సబ్జెక్ట్ టు టేక్ ఇన్ అ షార్ట్ మూవీ టు అండర్స్టాండ్ ఫర్ ద చిల్డ్రన్ అన్నమాట. ఆల్ ది బెస్ట్ చెప్తాను. థ్యాంక్ యూ. తిరుపతిలో జరిగిన జాతీయ స్థాయి నాటక పోటీల్లో టీజీవీ కళాక్షేత్రం కళాకారులు ప్రతిభ కనబరిచి బహుమతులు సాధించడం అభినందనీయమని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు. ఈ మేరకు తన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ప్రతిభ కనబరిచిన కళాకారులను ఆయన అభినందించారు. తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వెంకటేశ్వర నాట్య కళా పరిషత్ తిరుపతి మహతి ఆడిటోరియంలో ఆగస్టు 3 నుంచి 12వ తేదీ వరకు నిర్వహించిన జాతీయ స్థాయి పద్యనాటక పోటీల్లో టీజీవీ కళాక్షేత్రం కళాకారులు ప్రదర్శించిన శ్రీకృష్ణ కమలపాలిక పద్యనాటకం ఉత్తమ ద్వితీయ బహుమతితో పాటు 4 వ్యక్తిగత బహుమతులను గెలుచుకున్నారు. ఈ సందర్భంగా టీజీవీ కళాక్షేత్రం అధ్యక్షుడు పత్తి ఓబులయ్య ఆధ్వర్యంలో కళాకారులు రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్తో పాటు రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తాను కలిశారు. ఈ సందర్భంగా ప్రతిభ కనబరిచిన కళాకారులను వారు అభినందించారు. అనంతరం ప్రతిభ కనబరిచిన కళాకారులను శాలువ కప్పి అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కర్నూలు జిల్లా నాటక రంగానికి చేయూతను అందిస్తామన్నారు. టీజీవీ కళాక్షేత్రం ఇప్పటికే జాతీయ స్థాయిలో ఎన్నో నంది అవార్డులతో పాటు ఇతర అవార్డులను సాధించిందన్నారు. ఈ విజయ పరంపరను కొనసాగించాలని కోరారు. కార్యక్రమంలో టీజీవీ కళాక్షేత్రం అధ్యక్షుడు పత్తి ఓబులయ్య, వ్యక్తిగత బహుమతి అందుకున్న జీవి శ్రీనివాసరెడ్డి, ఏ శ్రీనివాసులు, స్వాతిప్రియ, హసీనా, టీజీవీ కళాక్షేత్రం ప్రధాన కార్యదర్శి మహమ్మద్ మియా, నవీన్, లావణ్య, రాజారత్నం, కేవీ రమణ తదితరులు పాల్గొన్నారు. 3వ తేదీ నుంచి 12వ తేదీ వరకు టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో జాతీయ స్థాయి నాటక పోటీలు జరిగాయి. ఇందులో సాంఘిక నాటకాలు, పౌరాణిక నాటకాలు, పద్య నాటకాలు, ఏకపాత్రలు ఇవన్నీ జరిగినాయి. ఇందులో భాగంగా మనం టీజీవీ కళాక్షేత్రం కర్నూలు శ్రీ టీజీ వెంకటేష్ గారి చైర్మన్ గారి ఆధ్వర్యంలో కళాక్షేత్రం కళాకారులందరూ కూడా శ్రీకృష్ణ కమలపాలిక అనే నాటకాన్ని ఇవ్వడం జరిగింది. దాదాపుగా 10 సంవత్సరాల తర్వాత టీటీడీ ఆధ్వర్యంలో తిరుపతిలో పోటీలు జరిగాయి. మన చైర్మన్ గారి
టీజీ వెంకటేష్ గారి ప్రోత్సాహంతో ఆ పరిషత్తులో పాల్గొన్నాం. నిన్న 11వ తేదీ ప్రైజులు ప్రకటించినారు. అందులో జాతీయ స్థాయిలో మనకు ఉత్తమ ద్వితీయ బహుమతితో పాటు నాటకానికి, కళాక్షేత్రానికి వ్యక్తిగతంగా 4 బహుమతులు పొందేది. ఉత్తమ ఆహార్యం ఏ శ్రీనివాసులు, సి శ్రీనివాసులు, ఉత్తమ నటుడు జీవి శ్రీనివాసరెడ్డి, ఉత్తమ సహాయనటి మన స్వాతి ప్రియ, అలాగే ఉత్తమ హాస్య నటి హసీనా. దీంతో పాటు 60,000 రూపాయల నగదు బహుమతి కూడా మన కళాక్షేత్రానికి ఇవ్వడం జరిగింది. మేమందరం ఈరోజు మన చైర్మన్ గారు టీజీ వెంకటేష్ గారి ఆశీస్సులు అందుకోవడానికి ఇక్కడికి వచ్చాం. ఇప్పటికే ఎన్నో బహుమతులు రాష్ట్ర స్థాయిలో టీజీవీ కళాక్షేత్రానికి ఒక ప్రత్యేక గుర్తింపు ఇవ్వడానికి ఆయన మాకెంతో సహాయ సహకారాలు అందిస్తున్నాడు. ముందు కూడా అదేవిధంగా సహాయ సహకారం అందిస్తూ ఈ కళాకారులందరూ కూడా మాకు మన కళాక్షేత్రానికి పేరు ప్రదర్శనలు చేసేందుకు వారికి కూడా ప్రత్యేకంగా అభినందనలు. దర్శకుడు పత్తి ఓపులే. ఒంటరిగా బయటకు వచ్చి అనారోగ్య కారణాలతో అపస్మారక స్థితికి చేరే వారిని రక్షించేందుకు స్కాన్ ఫర్ సేవ్ ఇన్నోవేషన్ ప్రైవేట్ సంస్థ చేస్తున్న కృషి అభినందనీయమని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా అన్నారు. ఈ మేరకు నగరంలోని తన కార్యాలయంలో ఇందుకు సంబంధించిన ప్రచార కరపత్రాన్ని ఆయన ఆవిష్కరించారు. హోటల్ మౌరియన్ కాంప్లెక్స్ లోని తన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో సుధాకర్ ఆధ్వర్యంలో రూపొందించిన స్కాన్ ఫర్ సేఫ్ ఇన్నోవేషన్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రచార కరపత్రాన్ని మంత్రి టీజీ భరత్ గుప్తా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎవరైనా అనారోగ్య కారణాలతో ఒంటరిగా బయటకు వచ్చి అపస్మారక స్థితికి చేరే ప్రమాదంలో ఉన్నప్పుడు వారిని రక్షించటానికి స్కాన్ ఫర్ సేవ్ సంస్థ చేస్తున్న కృషి అభినందనీయమని తెలిపారు. వీరు క్యూఆర్ కోడ్ను ఇవ్వడం వల్ల అపస్మారక స్థితిలో పడిన వారి బంధువుల ఫోన్ నెంబర్లు క్యూఆర్ కోడ్ ద్వారా గుర్తించి వారికి సమాచారం ఇవ్వటం జరుగుతుందన్నారు. వీరి ప్రయత్నం సఫలీకృతం కావాలని తెలిపారు. అనంతరం స్కాన్ ఫర్ సేఫ్ ఇన్నోవేషన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ప్రతినిధి సుధాకర్ మాట్లాడుతూ స్కాన్ ఫర్ సేఫ్ సేవలను గురించి ఆయన వివరించారు. స్కాన్ ఫర్ సేఫ్ ఇన్నోవేషన్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది మేము స్టార్టప్ కంపెనీ స్టార్ట్ చేస్తున్నాము ఈ మంత్ 26కి. ఈ మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే నవడేస్ అందరూ సీనియర్ సిటిజన్స్ కానీ ఈవెన్ వాకింగ్కి వెళ్ళినప్పుడు కానీ అండ్ ఎక్కడైనా ట్రావెల్ చేసినప్పుడు కానీ అందరు ఏమవుతుందంటే కాన్షియస్కి వెళ్ళి పడిపోవడము, అంటే సడన్ ఇన్ఫర్మేషన్ పాస్ చేయలేకపోతున్నాం అనమాట. సో అందరి దగ్గర ఐడి ప్రూఫ్స్ ఉంటుంది, మొబైల్ ఉంటుంది, అన్నీ ఉంటుంది అనమాట. మొబైల్ ఉన్న కూడా ప్రతి ఒక్కరు అందరూ ఏమంటారంటే ఒక ప్రొటెక్టెడ్ పాస్వర్డ్ అనేది పెట్టుకుంటారు. సో ఆ ప్రొటెక్టెడ్ పాస్వర్డ్ని ఎవరైతే మొబైల్ ఇచ్చేస్తారో వాళ్ళు మాత్రమే తెలుస్తుంది. సో కాబట్టి ఈ క్యూఆర్ కోడ్ ఒక బ్యాండ్ రూపంలో మనం ప్రొవైడ్ చేస్తున్నాం అనమాట. సో ప్రొవైడ్ చేసినప్పుడు ఏంటంటే ఆ ప్రొవైడ్ చేసినప్పుడు 3 ఎమర్జెన్సీ కాంటాక్ట్స్ ఫ్యామిలీ మెంబర్లో, అది వాళ్ళ పేరెంట్ కావచ్చు, అబ్బాయి కావచ్చు, అమ్మాయి కావచ్చు, రిజిస్టర్ చేసి చేస్తామన్నమాట. కాబట్టి ఇది ఆ పడిపోయిన వ్యక్తికి మనం ఏదైనా కానీ ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు ఆ క్యూఆర్ కోడ్ ద్వారా మనం పాస్ చేస్తే ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుంది అనమాట. వెళ్ళిపోయి ఫ్యామిలీ మెంబర్స్ చేస్తే మీ ఈ పడిపోయిన అతను ఇక్కడ ఉన్నాడు, పలానా ప్లేస్లో ఉన్నాడు అని చెప్పేసి మనం ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళ పేరెంట్స్ వచ్చేసి తీసుకెళ్ళి వాళ్ళకి ఫ్యామిలీకి సేఫ్గా అప్పగిస్తారు. అంటే నాట్ ఓన్లీ సీనియర్ సిటిజన్, స్కూల్ పిల్లలు కానీ అండ్ బైక్ వాళ్ళకి యూజ్ అవుతుంది, అండ్ కార్స్ వాళ్ళకి యూజ్ అవుతుంది, పెట్స్ అంటే కుక్క పిల్లల్ని పెంచుకునే వాళ్ళు, అది ఒకటి. ఇంకోటి ఏంటంటే కనుక నవడేస్ చాలామందికి ఇది తెలియదు, ఇంకా మార్కెట్లోకి రాలేదు, మనమే తీసుకొని వచ్చాము ఇప్పుడు. సో స్కాన్ ఫర్ అనేది ఏంటంటే మనము ఎక్కడెక్కడో యూజ్ చేస్తున్నాము. చాలామంది ఇప్పుడు నవడేస్ హెల్మెట్ యూజ్ చేయమని చెప్తున్నారు, బట్ అది ఎవరు యూజ్ చేయట్లేదు. సో మనకేంటంటే ఓవరాల్గా ఒక మంచి లైఫ్ని అయితే సేవ్ చేస్తుంది అనేది మన నైస్ కాన్సెప్ట్ అండి ఇది. స్కాన్ ఫర్ సేఫ్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని సుధాకర్ గారు స్టార్టప్ కంపెనీ స్టార్ట్ చేశాడు. ఇట్స్ అ వెరీ నైస్ కాన్సెప్ట్. The minute I saw this, looks to be very interesting and చాలా మందికి సేవ్ అయ్యే it is one of the tool that is going to become అండి. ఎందుకంటే you'll have the QR code with emergency numbers. ఇప్పుడే చాలా డీటెయిల్గా చెప్పాడు. ఐఎమ్ సో హ్యాపీ. బాగా సక్సెస్ కావాలని కోరుకుంటున్నా స్టార్టప్ వెంచరు అండ్ యంగ్ ఇది. సో న్యూ ఐడియాస్ ఇట్లాంటివన్నీ కూడా ఇంకా ఫ్యూచర్లో మన రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఉంది, మీకు ఐడియా ఉందో లేదో. సో ఇట్లా స్టార్టప్స్ ఇట్లా ఐడియాస్కి ప్రమోట్ చేసి హ్యాండ్ హోల్డింగ్ చేసి వెంచర్ క్యాపిటల్ నుంచి ఇచ్చి
వాళ్ళు సక్సెస్ అయ్యే దానికోసం చంద్రబాబు గారు చేసిన హబ్ అండ్ స్పోక్ మోడల్ విచ్ ఈస్ వన్ ఈజ్ ఇన్ విజయవాడ, అనంతపూర్ కూడా మనకు దగ్గరలో ఉంది. ఇంకా ఏమైనా సపోర్ట్ సిస్టమ్ ఇట్లాంటివి కావాలన్నా మీరు చేసే ప్రాజెక్ట్ రిపోర్ట్ కానీ ఇట్లాంటివి తీసుకోకపోతే దే కెన్ గ్రో, ఎక్స్పాండ్ అండ్ డూ సంథింగ్ గ్రేట్. బట్ దిస్ ఈస్ ఎ వెరీ గుడ్ నైస్ కాన్సెప్ట్ అండ్ హెల్ప్ఫుల్ ఫర్ ద సొసైటీ అండి. థ్యాంక్ యూ. ప్రజల సమస్యలను పరిష్కరించడమే ధ్యేయంగా తమ ప్రభుత్వం ముందుకు సాగుతోందని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా అన్నారు. ఈ మేరకు నగరంలోని తన కార్యాలయంలో ప్రజల నుంచి ఆయన వినతి పత్రాలను స్వీకరించారు. హోటల్ మౌర్యన్ కాంప్లెక్స్ లో ఉన్న తన కార్యాలయంలో రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ గుప్తా కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన ప్రజల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు. కర్నూలు నగరంలో ఉన్న ప్రతిరోజు మంత్రి టీజీ భరత్ గుప్తా తన కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలకు సంబంధించిన వినతి పత్రాలను స్వీకరిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే ఈరోజు కూడా ఆయన ప్రజల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు. కర్నూలు నగరంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు తమ ప్రాంతాలకు చెందిన సమస్యలతో పాటు తమ వ్యక్తిగత సమస్యలకు సంబంధించిన వినతి పత్రాలను మంత్రి టీజీ భరత్ గుప్తాకు అందజేశారు. ఈ సందర్భంగా టీజీ భరత్ గుప్తా ప్రజల నుంచి వినతి పత్రాలను స్వీకరించి వాటిని పరిష్కరించవలసిందిగా లిఖితపూర్వకంగా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ ప్రభుత్వం ప్రజల సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా ముందుకు సాగుతోందని తెలిపారు. ప్రజలు ఇచ్చిన సమస్యలను ప్రాధాన్యతా క్రమంలో పరిష్కరిస్తామని ఆయన వెల్లడించారు. తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తారని తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యులు మల్లెల రాజశేఖర్ అన్నారు. ఈ మేరకు కల్లూరులో జరిగిన తన పుట్టినరోజు వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. టీడీపీ పాలక మండలి సభ్యుడు మల్లెల రాజశేఖర్ జన్మదిన వేడుకను ప్రశాంత్, ప్రవీణ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి మల్లెల రాజశేఖర్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మల్లెల రాజశేఖర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎంతో విఘ్నత కలిగిన నాయకుడని కొనియాడారు. రాష్ట్రాభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం ఆయన చేపడుతున్న పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్తున్నామని తెలిపారు. చంద్రబాబు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోందన్నారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేస్తూ ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను అర్హులైన ప్రతి ఒక్కరికి చేరేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు. జన్మదిన వేడుకల్లో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని రాజశేఖర్కు శుభాకాంక్షలు తెలిపారు. ఈరోజు ఈ బర్త్డే కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఇక్కడ కల్లూరు 16 వార్డుల నుంచి, తర్వాత ఓరకల్ మండలం నుంచి వచ్చిన యువకులకు కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఈ యువకులను దృష్టిలో పెట్టుకొని మన ప్రభుత్వం కానీ, నారా చంద్రబాబు నాయుడు గారు కానీ చదువుకున్న పిల్లలకు ఉద్యోగ అవకాశాలు ఇక్కడే కల్పించాలనే ఉద్దేశంతోనే మన ఓరకల్ ఏపీఐసిలో ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్క స్టూడెంట్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన వాళ్ళందరికీ, ఐటీలో ఉన్న వాళ్ళందరికీ ఇక్కడే జాబ్స్ వచ్చే మాదిరిగా ఇక్కడున్న కంపెనీలలో దాదాపు 60% లోకల్ వాళ్ళకి ఇవ్వాలనే ప్రపోజల్ సీఎం గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. ఎమ్మెల్యే గారు ఖచ్చితంగా యువతకు మంచి భవిష్యత్తు ఉంటుందని నేను తెలియజేసుకుంటున్నాను. ఈరోజు వీళ్ళందరి మధ్యన పుట్టినరోజు వేడుకలు చేసుకోవడం చాలా సంతోషకరంగా ఉంది. రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా ఆధ్వర్యంలో కర్నూలు నగరం అన్ని విధాలా అభివృద్ధి చెందుతోందని నగర టీడీపీ నాయకులు అన్నారు. ఈ మేరకు రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా కార్యాలయంలో టీడీపీ కార్యకర్త పుట్టినరోజు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. హోటల్ మౌర్యన్ కాంప్లెక్స్ లో ఉన్న రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా కార్యాలయంలో 48వ వార్డుకు చెందిన సద్దాం పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి టీజీ భరత్ గుప్తా ఆదేశాల మేరకు వారి పుట్టినరోజును పురస్కరించుకుని ప్రత్యేకంగా బర్త్డే కేక్ను కట్ చేశారు. ఈ సందర్భంగా కర్నూలు నగర తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ బూత్ ఇన్ఛార్జీల పుట్టినరోజు వేడుకలను తన కార్యాలయంలో మంత్రి టీజీ భరత్ గుప్తా నిర్వహించడం అభినందనీయమన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలను టీజీ భరత్ గుప్తా తన కుటుంబ సభ్యులుగా భావించి పుట్టినరోజు వేడుకలను నిర్వహిస్తున్నారని తెలిపారు. అనంతరం పుట్టినరోజు జరుపుకుంటున్న టీడీపీ నాయకులు మాట్లాడుతూ తమ పుట్టినరోజు వేడుకలను మంత్రి టీజీ భరత్ గుప్తా తన కార్యాలయంలో నిర్వహించడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు. अस्सलाम, मेरा नाम सैयद खादर वली है. हमारे दोस्त सद्दाम का सालगिरह है, तो सार के ऑफिस में सब्जी सालगिरह कर रही है.
पूरे बूथ इंचार्ज हमको सब्जी नाम को फैमिली के संग खाने का भी प्रोग्राम होता था फिर के टाइम पर फैमिली नंबर के साथ में सब्जी नाम भरत का सलाम सर గౌరవ మంత్రివర్య గారికి నమస్కారం. ఎందుకనగా మా కర్నూలు నగరంలో ఆంధ్రప్రదేశ్లో మన రాష్ట్రంలో బూత్ ఇన్ఛార్జ్లకు కానీ వార్డు ఇన్ఛార్జ్లకు కానీ క్లస్టర్ ఇన్ఛార్జ్లకు కానీ యూనిట్ ఇన్ఛార్జ్లకు కానీ పుట్టినరోజు వేడుకలు జరపడం అనేది ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి కర్నూలు నగరంలో మన టీజీ భరత్ ఎమ్మెల్యే గారు మన మంత్రివర్యులు చేశాడు. ఈ కార్యక్రమం ఎందుకంటే ఆయన తమ్ముళ్ళు ఆయన తోడబుట్టిన వాళ్ళే ఈ బూత్ ఇన్ఛార్జ్లని వార్డు ఇన్ఛార్జ్లని కర్నూలు నగరాన్ని అట్లే ప్రేమిస్తున్నాడు ఆయన. అదేవిధంగా మా బూత్ ఇన్ఛార్జ్లని ప్రతి ఒక్కరి బర్త్డే సందర్భంగా ఆయన సొంత ఖర్చులతో ఇట్లా కేక్ కోపించి వాళ్ళ ఆనందం చూడాలని, అదిగాక వాళ్ళ ఫ్యామిలీలో కూడా ఆ ఆనందం వెల్లువిరేయాలని ఇది చేస్తూ మళ్ళీ ఏమంటే మంత్రి అవర్యులు వీళ్ళందరికీ కుటుంబ సభ్యులకి ఒకరోజు డిన్నర్కి 2000 రూపాయల వోచర్ ఇస్తున్నారు. అది ఎందుకంటే శుభపరిణామం. ఈ కర్నూలు నగరంలో ఇటువంటి కార్యక్రమం ఏ జిల్లాలో ఏ ఎమ్మెల్యే కానీ ఏ మంత్రి కానీ ఎవరు కూడా చేయలేదు. అటువంటి కార్యక్రమం వినూత్నమైన కార్యక్రమం మా మంత్రివర్యులు చేస్తున్నారు. ఫస్ట్ టైం ఈ వయసులో మేము సార్ దయ వల్ల మేము పుట్టినరోజు జరుపుకుంటున్నాము. అసలు మేము పుట్టినరోజు చేసుకుంటామని మేము కల్లో కూడా ఊహించలేదు. అసలు మా అమ్మ నాన్నలు కూడా చేయలేదు. మా వయసు కూడా అయిపోయింది, మాకు కూడా మతికి లేదు. మా సారు మతికి చేసి మాకు పుట్టినరోజు చేస్తున్నందుకు ఆయనకు జీవితాంతం రుణపడి ఉంటాము. నగర శివార్లలోని మయూరి గ్రీన్ ల్యాండ్స్ లో బృహత్ మరకత శ్రీచక్ర సహిత ద్వాదశ రాశాత్మక చిదానందేశ్వర స్వామి ప్రతిష్ట నిర్వహించనున్నట్లు నిర్వాహకులు పంతంగి లక్ష్మీనారాయణ శర్మ తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని ఆయన కోరారు. నగర శివారు బెంగళూరు రహదారిలో ఉన్న రాగమయూరి గ్రీన్ ల్యాండ్ లో ఈ నెల 19వ తేదీ బృహత్ మరకత శ్రీచక్ర సహిత ద్వాదశ రాశాత్మక చిదానందేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం నిర్వహించనున్నట్లు కార్యక్రమ నిర్వాహకులు పంతంగి లక్ష్మీనారాయణ శర్మ తెలిపారు. ఈ సందర్భంగా ఈ నెల 15వ తేదీ నుంచి 19వ తేదీ వరకు వివిధ రకాల పూజా కార్యక్రమాలను ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ నెల 15వ తేదీ సాయంత్రం 6:30 గంటలకు బ్రహ్మశ్రీ పసర్లపాటి శ్రీనివాస బంగారయ్య శర్మతో ప్రవచన కార్యక్రమం ఉంటుందన్నారు. అలాగే 16వ తేదీ సాయంత్రం 6:30 గంటలకు డాక్టర్ గరికపాటి గురజాడ ప్రవచన కార్యక్రమం ఉంటుందని వివరించారు. 17వ తేదీ సాయంత్రం 6:30 గంటలకు భజన కార్యక్రమంతో పాటు 18వ తేదీ సాయంత్రం 6:30 గంటలకు బ్రహ్మశ్రీ నోరి నారాయణమూర్తి ప్రవచన కార్యక్రమం ఉంటుందని తెలియజేశారు. ఈ విగ్రహ ప్రతిష్టా కార్యక్రమంలో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనాలని వారు కోరారు. మన కర్నూలు నగరంలో మయూరి గ్రీన్ ల్యాండ్స్లో బెంగళూరు హైవే రోడ్లో గల రాగమయూరిలో ద్వాదశ రాశులకు సంబంధించిన శివలింగాల ప్రతిష్ట, మహా మరకత శ్రీచక్ర సహిత మరకత శివలింగ ప్రతిష్ట రేపు అనగా 15వ తారీఖు నుంచి 19వ తారీఖు వరకు జరుగుతుంది. ఈ 15వ తారీఖు రోజున బంగారయ్య శర్మ గారు ప్రవచనము ఉంటుంది. మరియు 16వ తారీఖు గరికిపాటి గురజాడ గారితో ప్రవచనము, 17వ తారీఖు వచ్చేసి భజన కార్యక్రమము, 18వ తారీఖు వచ్చేసి నోరి నారాయణమూర్తి గారితో ప్రవచన కార్యక్రమాలు ఉంటాయి. ప్రతిరోజు ఉదయం 8:30 మొదలుకొని మధ్యాహ్నం 12:30 వరకు పూజా కార్యక్రమాలు, మహామంగళహారతి, తీర్థప్రసాద వితరణ, అన్నప్రసాద వితరణ. మరియు సాయంకాలం వచ్చేసి 6 గంటల నుంచి రాత్రి 8:30 వరకు మహామంగళారతి కార్యక్రమాలు జరిగి, ప్రవచన కార్యక్రమాలు జరిగి, ప్రసాద వితరణ జరుగుతుంది. ప్రతి ఒక్కరూ కర్నూలు ఉండే ప్రజానిక అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని ఆ పరమేశ్వరుడి ఆ అమ్మవారి అనుగ్రహానికి పాత్ర కాగాలని కోరడమైనది. నగరంలోని వెంకటరమణ కాలనీలో మాడుగుల హల్వా ఫ్రాంచైజీని ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వాహకుడు సాయి శంకర్ మాడుగుల హల్వా ప్రత్యేకతలను వివరించారు. కర్నూలులో మొట్టమొదటిగా మాడుగుల హల్వాను ప్రారంభించారు. వెంకటరమణ కాలనీలో మాడుగుల హల్వా ఫ్రాంచైజీని సాయి శంకర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. శుక్రవారం ఉదయం మాడుగుల హల్వా షాపును సాయి శంకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సాయి శంకర్ మాట్లాడుతూ మాడుగుల హల్వా సంప్రదాయమైన హల్వా అన్నారు. మాడుగుల హల్వా రాయలసీమలోనే మొదటిసారి కర్నూలులో ఏర్పాటు చేయటం సంతోషంగా ఉందన్నారు. విశాఖపట్నం నుంచి 100 కిలోమీటర్ల దూరంలో మాడుగుల గ్రామం ఉందని, అక్కడ నుంచి హల్వా తయారీకి అవసరమైన పదార్థాలు వస్తాయని తెలిపారు. మాడుగుల హల్వాను గోధుమలు, పాలు, నెయ్యి, బెల్లం, బాదం, డ్రై ఫ్రూట్స్, గోడంబిలతో తయారు చేస్తారన్నారు. హల్వాను గ్యాస్ స్టవ్ మీద కాకుండా కట్టెల పొయ్యి మీద చేస్తామని తెలిపారు. ఇంత స్వచ్ఛమైన హల్వా
కర్నూలు వాసులకు అందుబాటులోకి తీసుకురావటం సంతోషంగా ఉందని కర్నూలు వాసులు ఆదరించాలని సాయి శంకర్ కోరారు. నమస్కారం కర్నూలు అండి. మేము ఈరోజు మాడుగుల హల్వా అనేది ఒక ఫ్రాంచైజీ తీసుకున్నాము. వెంకటరమణ కాలనీలో పున్నమి హోటల్ ఎదురుగా సందులో గోదావరి హోటల్ పక్కనే మాది కొత్తగా ఈరోజు ఓపెన్ చేసినాము. మాడుగుల హల్వా అనేది ప్యూర్ సాంప్రదాయమైన వంటకం అన్నమాట. ఆ మాడుగుల హల్వా ఎట్లా చేస్తారు అంటే గోధుమలు 3 రోజులు నానబెట్టి దాని నుంచి గోధుమ పాలు తీస్తారు అన్నమాట. గోధుమ పాలు తీసి దానికి స్వచ్ఛమైన నెయ్యి, ఆల్మండ్స్, డ్రై ఫ్రూట్స్, గోడంబి అవన్నీ కలిపి దాంతో తయారు చేస్తారనమాట. మామూలుగా అయితే హల్వా అంటేనే రవ్వతో అవుతుంది. ఇది రవ్వ కాదన్నమాట. ఇది రవ్వ కాదు, ప్యూర్ గోధుమ పాలు. తర్వాత సాంప్రదాయమైన వంటకం అంటే గ్యాస్ మీద కాదన్నమాట. గ్యాస్ మీద కాకుండా కట్టెల పొయ్యి మీద చేస్తాం అన్నమాట. కట్టెల పొయ్యి మీద అత్యంత జాగ్రత్తతో సాంప్రదాయ సిద్ధంగా ఇక్కడ ఇది ఫస్ట్ టైం కర్నూలులో, మనం రాయలసీమలో కంతా కర్నూలు ఇది ఫస్ట్ టైం. మాడుగుల అంటే విశాఖపట్నం పైన ఇంకా మాడుగుల ఒక 100 కిలోమీటర్స్ తర్వాత మనకంతా అక్కడి నుంచే వస్తుంది స్టాక్ అంతా కూడా. ఇది ఈ కర్నూలులో ఇప్పటి వరకు ఎవరు పెట్టలేదు. ఇది ఫస్ట్ టైం మాడుగుల హల్వా అనేది. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు రాండి, మా షాప్ విజిట్ చేయండి, టేస్ట్ చేయండి, ఎట్లా ఉంది కూడా చూసి మమ్మల్ని ఆదరించండి. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని వెంకటరమణ కాలనీలోని శ్రీ చైతన్య పాఠశాల ఆధ్వర్యంలో 100 మీటర్ల జాతీయ పతాకంతో ర్యాలీ నిర్వహించినట్లు అధ్యాపకులు తెలిపారు. విద్యార్థుల్లో దేశభక్తిని పెంపొందించేందుకు ఈ కార్యక్రమం చేపట్టామని వివరించారు. Sri Chaitanya School, Venkatramana Colony, Kannur 1 branch has organized this 100-meter flag rally from Venkatramana Colony to Kondareddy Fort. And today we are, this is the main motto of our flag rally is to creating a nationalism in among all the people and also among the students. And really I congratulate all my students and teachers for making this rally a great success. And Jai Hind. ఇవి ఈనాటి సిటీ న్యూస్. తిరిగి రేపు ప్రసారమయ్యే సిటీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.